బాచుపల్లిలో ఉన్నాం. నమస్తే. బాచుపల్లిలో ఉన్నాం. బాచుపల్లిలో రీసెంట్గా ప్రణీత్ యాంటిలా అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్రహరీ కూడా కూల్చేసింది హైడ్రా రంగనాథ్. చాలా యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద ఈయన గోలగొట్టింది ఏంటంటే గోడ. దీనికి ఒక అందమైన అర్థం చెప్తున్నారు ఏంటంటే, ఇది చాలా పెద్ద రోడ్డు, ఇది వీళ్ళు కబ్జా చేశారు, ఈ కమ్యూనిటీలోంచి వెళ్ళాల్సిన రోడ్స్ అన్నీ ఓపెన్ ఉండాలి, దాన్ని క్లోజ్ చేశారు అని నేనున్న ఈ ప్రాంతంలో ఉన్న ఈ గోడని కూలగొట్టడం జరిగింది. ఒకసారి జనాన్ని చూడండి. ఒక్కసారి వీళ్ళంతా మన తొలి వెలుగు ఛానల్ వీడియో కోసం మన కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ప్లకార్డ్స్ పట్టుకొని. మేమేం పాపం చేసాం, ఏం అన్యాయం చేసాం? 14 ఏళ్ల క్రితం కొన్న విల్లా మాది, ఇల్లు మాది. 14 ఏళ్ల నుంచి ఏ ఇబ్బంది లేదు, ఇవాళ ఇబ్బంది వచ్చిందని. అసలు ఎంత భయంకరమైన విషయం అంటే, ఫేస్బుక్లలో యూట్యూబ్లలో మనం ఎంట్రెన్స్లో వెహికల్ రావడానికి పోవడానికి వాటిని ఏమంటారు, బూమ్ బ్యారియర్స్ అంటారు కదా. అంటే ఆ లోపల సెక్యూరిటీ వాళ్ళు అనుమతిస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి బయటికి పంపిస్తారు. సో వాటిని సినిమా స్టైల్లో వీళ్ళు జేసీబీలను తీసుకొచ్చి కూలగొట్టడం, దానికి ఒక సైరన్ వేయడం. నాకు తెలిసి రంగనాథ్ గారు, మీరు సినిమాల్లో గ్రాఫిక్స్ ఎడిటింగ్కి బాగా పనికొస్తారేమో నాకు అనిపిస్తున్నది. మీరు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో మీరు ప్రయత్నం చేయండి. మీకు చాలా క్రియేటివిటీ ఉంది. ఫేస్బుక్లు లేకపోతే యూట్యూబ్లు స్టార్ట్ చేసి మీకు చాలా క్రియేటివిటీ ఉంది. సో డిజిటల్ క్రియేటర్ కింద మారండి. మీరు హైడ్రా కమిషనర్గా లేకపోతే దీనికి పనికిరానట్టు కనబడుతున్నది నాకైతే. ఏదో అంటారు చూడండి, సామెతలు మారిపోయినాయి ఇవాళ. పనిలేని హైడ్రా వాడట పిలితల కొరిగినట్టుంది వ్యవహారం. ఏమి పని పాట లేదు. ఎవడు డబ్బులు ఇస్తే వాడికి వంత పాడడం, ఇగో ఇట్లా ఇండ్ల మీద పడడం. అయితే ఇక్కడ ఇండ్ల మీద పడలేదు, కానీ వీళ్ళ ఇండ్లలోంచి రోడ్డు వెళ్ళాలి అని కూల్చేయడం జరిగింది. ఆగ మేఘాల మీద 5వ తారీఖు నోటీస్ తయారు చేస్తాడు. 7వ తారీఖు ఉదయం ఎప్పుడు మధ్యాహ్నం నాటికి వీళ్ళకు నోటీస్ వస్తుంది. అంటే 2 రోజులకు నోటీస్ వస్తుంది. 9వ తారీఖు ఉదయం వచ్చి కొట్లాడతాడు. వీళ్ళు శనివారం నోటీస్ వస్తుంది, సోమవారం వచ్చి కూలగొడతాడు. మరి వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. సరే వీళ్ళు తప్పు చేసిరనే అనుకుందాం, డైలాగ్ స్టార్ట్ చేయాలి కదా. ఇది డెమోక్రసీ కదా, ప్రజాస్వామ్య దేశం కదా. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటాడు, రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం కడతా అంటున్నాడు. మరి డెమోక్రసీ ఎక్కడున్నది? వీళ్ళు ఆల్రెడీ 5th రోజు వీళ్ళకి వాళ్ళు హైడ్రా నోటీస్ తయారు చేస్తే 7వ తారీఖు శనివారం రోజు ఇక్కడికి వస్తే 9వ తారీఖు ఉదయం వచ్చి కొట్టేస్తూనే ఉన్నావు నువ్వు. వీళ్ళు కోర్టుకు వెళ్తారో లేకపోతే ఏదన్నా రేవంత్ రెడ్డిని బతిలాడుకుంటారో, ఇంకెవరినైనా అధికారుల దగ్గరికి పోతారో, నీ దగ్గరికే వస్తారో. నీ దగ్గరికి రావడానికి కూడా రిపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ ఒక నోటీస్ తయారు చేసి పెట్టుకున్నారు. మాది గూలగొట్టకండి అని నోటీస్ ఇచ్చినారు. వాళ్ళకి ఇచ్చిరో లేదని వీడ గూలగొట్టిన. మరి కనీసం అవకాశం కూడా ఎందుకు ఇవ్వరు? విషయం ఏంటంటే, ఇక్కడ ఛానళ్ళల్లో పేపర్లలో ఇట్లా రాయించినారు. వీళ్ళు 8వ తారీఖు 9వ తారీఖు వెళ్ళి ఇది నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అప్పటికే ఎడగూలగొట్టిండు. ఇది పక్కన పెట్టండి. పేపర్లలో వీళ్ళు పెద్ద ఎత్తున తెల్లారి పేపర్లు, ఇది ఆంధ్రజ్యోతి పేపర్, ఇది మల్లంపేట టు ప్రగతి నగర్ రై మన బొద్దట 100 ఫీట్ల రోడ్డు వదిలేసిర్రు, 40 ఫీట్ల రోడ్డు మీద పడ్డారు.
ఇప్పుడు ఈ రోడ్డు బాగు చేస్తే 40 ఫీట్లే, 40 ఫీట్లు ఇంక అవతలికి పోతే 20 ఫీట్లే. ఈ 20 ఫీట్లు 40 ఫీట్ల రోడ్ నుంచి రయ్యి రయ్యమని వెహికల్స్ పోతాయా? పెద్ద పెద్ద వెహికల్స్. ఇదట ఔటర్ రింగ్ రోడ్కి టచ్ చేస్తాడట. ఎక్కడ? ఇదొకసారి చూడండి, ఇదొక్కటి చూడండి. 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దూరం అట 3 కిలోమీటర్లకు తగ్గిందట. అన్ని పచ్చి అబద్ధాలు రాసినారు ఇందులో. ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు నాకంటే ఎక్కువ తరవుగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళదే సమస్య కాబట్టి. 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దూరం 3 కిలోమీటర్లకు తగ్గిందని ఇట్లా తప్పుడు వార్తలు ప్రసారం చేసి వీళ్ళ గోడను కూలగొట్టిరు. అయితే చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే, మరి దేనికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు, దేనికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, యువతల హెచ్ఎండిఏ లేఅవుట్ చేసింది గతంలో. ఆ హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు అమ్ముడు పోతలేవు, అదొక కారణం. అయితే అవతల లీడర్లకు సంబంధించిన ఇండ్లు కానీ ప్లేసెస్ కానీ ఉన్నాయి. ఒక 5 ఎకరాల ఎవరిది అది, మన వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన ప్రాపర్టీ ఉంది, అది కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వాటి వాల్యూ పెంచుకోవడానికి, వాళ్ళకు వెళ్ళడానికి అవకాశం కోసం ఇప్పుడు ఈ రోడ్డులో దీంట్లోంచి రోడ్డు వేయాలి. లేకపోతే అసలు ఈ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధమే లేదు ఒక రకంగా చెప్పాలంటే. దీనికి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా రాసి అసలు ప్రజలందరినీ ఏదో మీకు ఏదో ఉపయోగపడబోతున్నదని చెప్పి వీళ్ళ గోడ గులగొట్టిండు. అయితే హెచ్ఎండిఏ గతంలో ఇక్కడ ప్లాట్స్ అమ్మినప్పుడే దీన్ని గేటెడ్ కమ్యూనిటీ కింద చూపించింది. గేటెడ్ కమ్యూనిటీ పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్ వేస్తున్నాం, మీరు ఎవరైనా కొనుక్కోండి అని లేఅవుట్ వేసింది. మరి ఆనాడు మీరు భూములు అమ్ముకునేటప్పుడేమో దీన్ని గేటెడ్ కమ్యూనిటీ కింద చూపించారు. ఇవాళ మాత్రం ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఏ ఇల్లు కా ఇల్లే, నిబంధనల ప్రకారం ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద లేదు అని చెప్తున్నారు. మీరు ఈ లెక్కన హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ కింద నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలంటే మరి ఏ కమ్యూనిటీ ఉండదేమో నాకు తెలిసి. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసినారు మీరు, ఇన్ని రోజుల నుంచి ఏం చేసినారు? ఇక్కడ విషయం ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు రోడ్డు అనమాట ఇది, ఒకసారి బ్యాక్ చూపించు. సో ఈ రోడ్డు వీళ్ళు వేస్తున్నారు, హైడ్రా అక్కడ కనబడుతున్నది కదా. సో అక్కడి నుంచి వెహికల్స్ రావాలన్నమాట. అక్కడి నుంచి వెహికల్స్ ఎంత, అది 40 ఫీట్ రోడ్డే, దాని అవతల 20 ఫీట్లే ఉంది. మరి ఈ రోడ్ నుంచి రయ్యమని వెహికల్స్ ఎట్లా వస్తాయి? మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ ఈ కమ్యూనిటీ లోపల నుంచి వెళ్ళాలి. మీరు ఒకసారి ఆ కమ్యూనిటీ రోడ్ చూడండి, అన్ని విల్లాలు కట్టుకున్నారు వాళ్ళు, అన్ని విల్లాలు ఉన్నాయి, విల్లాల ముందు వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఆ వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి, ఎట్లా పోతుంది వెహికల్స్? అట్లా అసలు అవకాశం ఉందా ఏమైనా వెళ్ళడానికి? హెవీ వెహికల్స్ ఎట్లా వెళ్తాయి? అవకాశం ఎట్లున్నది? అప్పుడు ఆ విల్లాల్లో ఉన్న వాళ్ళు ఉండలేరు అక్కడ అసలు. ఇప్పుడు ఇది మీకు కట్టేటప్పుడే, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు బాబు, ఈ రోడ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆనాడు చెప్పాల్సి ఉండే. కానీ మీరు లేఅవుట్లో చూస్తే లేనే లేదు, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ జోన్. ఇది ఆ హెచ్ఎండిఏ లేఅవుట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రియల్ జోన్. ఇండస్ట్రియల్ జోన్ కింద ఉన్న దాన్ని హెచ్ఎండిఏ తీసుకుని దాన్ని లేఅవుట్ చేసి అమ్మింది. ఆనాడు వీళ్ళకి తెలియదు కదా, నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారు, మీరే దాన్ని లేఅవుట్గా మార్చుకుంటారు. ఇండస్ట్రియల్ జోన్ని లేఅవుట్గా ఎట్లా వేసినారు మరి మీరు? సో లేని దాన్ని మీరు క్రియేట్ చేసి రోడ్డు కావాలంటే వీళ్ళు ఎందుకు ఇస్తారు? అండ్ ఇంకోటి, దీని కింద మొత్తం కరెంట్ కేబుల్స్, వాటర్ కనెక్షన్స్. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది, ఇక్కడ ఒక వీళ్ళకి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఆ దూరంలో ఇంకొక వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ వెళ్తుందట. కింద ఉన్న పైప్ లైన్స్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. మరి ఇంత పెద్ద దాన్ని ఎందుకు తీసుకున్నట్టు? అసలు ఇంత ఆగమేఘాల మీద మళ్ళీ దాన్ని ఈయనేదో గొప్ప పని చేసినట్టు యూట్యూబ్లల్లో షార్ట్స్, రీల్స్ పెట్టుకొని ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా ఏదో హీరోల లెక్క బయలుదేరినట్టు, వీళ్ళేదో కాపాడినట్టు. ఇప్పుడు ఈ పక్కనే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లు మేము చూపిస్తాం డాక్యుమెంట్స్తో సహా. వాటిని గులగొట్టి దమ్ముంటే, నీకు చేతనైతే, అది చేత కాదు. అయితే ఈ రోడ్డు ఎక్కడికి కలుస్తుంది మళ్ళీ? ఏ రోడ్డు అది? బాచుపల్లి రోడ్డు. బాచుపల్లి రోడ్డుకి కలుస్తుంది. ఈ బాచుపల్లి రోడ్డుకి కలిసే క్రమంలో దాదాపుగా ఒక 7-8 టవర్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఏమేమి టవర్స్ ఉన్నాయి అందులో? రైజీనియా అని ఇట్లా కొన్ని రకరకాల టవర్స్ ఉన్నాయి. దాదాపు ఒక 10,000 పీపుల్ బయటికి వెళ్తారు అక్కడ. ఫ్యామిలీస్ 10,000 ఫ్యామిలీస్ అంటే ఇంటూ 4 40,000. ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇట్లా వెహికల్స్ పోతే అసలు ఆ రోడ్డు తట్టుకోగలుగుతుందా? ఇది ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ కనబడుతున్నది చూడండి మీకు. ఇక్కడ ఇది రెడ్డి ల్యాబ్స్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఈ రెడ్డి ల్యాబ్స్ వాడు 100 ఫీట్ల రోడ్ని కబ్జా పెట్టిండు అవతల. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోడ్ని తీసేయాల. ఆ రోడ్ని తీసి అక్కడి నుంచి నీకు కనెక్టివిటీ ఇవ్వడానికి అవకాశం, ఎందుకంటే అది 100 ఫీట్ రోడ్డు. అది ఈ గ్రామానికి సంబంధించిన నక్షల రోడ్డు చాలా క్లియర్గా కనబడుతున్నది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి నేను ఆ లేఅవుట్ చూపించి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో మాట్లాడిస్తా. సో ఒకసారి చూడండి, ఇదంతా ఇక వీళ్ళు ఇది చేసిన రోడ్డు, ఈ రోడ్డు చూపించు కదా.
సో రంగనాథ్ డెమాలిష్ చేసిన గోడ ఇది. ఇగో ఈ గోడ ఉండే వీళ్ళకి ఇట్లా, ఈ గోడ ఉండి గోడ కూలగొట్టి ఇప్పుడు ఇది నేను రోడ్డు చేస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే ఇది ప్రజల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ఇగో అది రెడ్డి ల్యాబ్స్. ఆ రెడ్డి ల్యాబ్స్ ప్రాంతంలో ఉన్న ఒక 100 ఫీట్ రోడ్ అక్కడి నుంచి వెళ్తుంది. దాన్ని వాడు కబ్జా పెట్టిండు. గ్రామ నక్షలో చాలా క్లియర్ కనబడుతున్నది. నువ్వు ఆ రోడ్ని క్లియర్ చేయగలిగితే చాలా అద్భుతంగా 100 ఫీట్ రోడ్ నుంచి నువ్వు ఇంకొక మార్గం ద్వారా చాలా అద్భుతంగా నువ్వు రోడ్ వేయచ్చు. కానీ దాని జోలికి పోతలేడు. ఇక్కడ నేరో చూడండి ఎట్లున్నదో ఈ రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్డు గుండా ఈ విల్లాల్లోంచి గేటెడ్ కమ్యూనిటీలోంచి బయటికి పంపిస్తారట. సాధ్యమైద్దా అది? మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదంతా హెచ్ఎండిఏ లేఅవుట్. ఇదంతా హెచ్ఎండిఏ లేఅవుట్. ఇక్కడ కూడా లేఅవుట్ చేసి కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇది ఎట్లుంది రోడ్డు? ఇదేమన్నా మనుషులు పెద్ద పెద్ద వెహికల్స్ ప్రయాణించడానికి అవకాశం ఉందా? అసలు ఏమన్నా అవకాశం ఉందా ఇట్లా వెళ్ళడానికి? ఇది 40 ఫీట్ ఉంది. దీని అవతల ఇంకా 20 ఫీట్ రోడ్డే ఉంది. మరి ఏం చేస్తారు? ఆ రోడ్ని ఎట్లా 100 ఫీట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి పేపరు వీళ్ళు ఎట్లా రాస్తారు? ప్రగతి నగర్ టు మల్లంపల్లి రై అని, ఇట్లా నుంచి రై పోతాడా? ఎట్లా అవకాశం ఉంది? అసలు అవకాశం లేని చోట వీళ్ళ గోడ కూలగొట్టి, అసలు సరే నువ్వు కూలగొట్టాలనుకున్నావు, నువ్వు చేయాలనుకున్నావు, ఇది సరే పెద్ద పెద్ద వెహికల్స్ కాదు చిన్న చిన్న వెహికల్స్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనుకో. నువ్వేం చేయాలా? వాళ్ళని కూర్చోబెట్టాలి, డైలాగ్ స్టార్ట్ చేయాలి, డిస్కస్ చేయాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే 6 నెలల కింద వీళ్ళది ఇంకో గోడ కూలగొట్టిండు. ఆడ కూలగొట్టి ఏమంటాడంటే, నేను తప్పు కూలగొట్టినా అంటాడు. నువ్వు తప్పు కూలగొట్టినప్పుడు నువ్వు ఆ గోడ వాళ్ళకి కట్టించినావా? మీరే కట్టుకోపోరే అన్నాడు. నువ్వు తప్పు కూలగొట్టి ఆనాడేమో తప్పు కూలగొట్టి ఇలాంటి రైట్ కూలగొట్టిండు. ఇది కూడా తప్పే. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడిస్తా. అంతమంది పాపం వాళ్ళందరూ బయటకు వచ్చి సో ఈ సమస్య మీద మాట్లాడండి అని మాట్లాడతాం మేమని చాలా గట్టిగా ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చినారు. ఒక్కసారి వాళ్ళ బాధని మనం వినే ప్రయత్నం చేద్దాం. సో దాదాపు ఇందులో 600 విల్లాలు ఉన్నాయి. ఎప్పుడో 14 ఏళ్ల కింద వీళ్ళు కొనుక్కున్నారు. ఇవాళ దీని వాల్యూ పెరిగిపోయింది. సో ఇదంతా వాళ్ళ ఫెన్సింగ్ గోడ చూడండి. దాదాపు ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా దూరం ఉన్నది గోడ. స్లోగన్స్ ఇవ్వరా? నిలబడతారా అందరూ? స్లోగన్స్ హైడ్రా 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 కావాలి 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 మా భూమి మా హక్కు మా భూమి మా హక్కు హైడ్రా హైడ్రా. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ లో ఉన్న 100 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉన్న 100 ఫీట్ రోడ్డు రెడ్డి లాబొరేటరీస్ లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ వారిని టచ్ చేసే దమ్ము లేదు, అవకాశం లేదు. కాబట్టి ఇగో వీళ్ళ మీద పడ్డారనమాట. సో చూడండి, వీళ్ళు భూసేకరణ జరిగిందా, నష్టపరిహారం ఎవరికి ఇచ్చారు, జరిగిందా వాళ్ళు అడుగుతున్నారు. ఇగో ప్రైవేట్ ఆస్తులు ఎట్లా ధ్వంసం చేస్తారని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఉందా? ఈ హైడ్రామా ఏంటి అని ఈ పెద్ద అడుగుతున్నది. ఎవరు చెప్పాలి? ఇది చూడండి, ఇది మాస్టర్ ప్లాన్ అండి. ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ లో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి మాది జనరల్ గా సార్ మాకు ఉన్నటువంటి ఇది మా యాంటీలియాకి సంబంధించిన 60 ఫీట్ రోడ్డు సార్ మాది. ఈ రోడ్డు మా సొంత ల్యాండ్ లో నుండి మాకెవరైతే మా బిల్డర్ ఎవరైతే ఉన్నారో మాకు లే చేసి ఇచ్చిన రోడ్డు ఇది. ఇది ఎవరు హెచ్ఎండి వాళ్ళు కానీ గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎవ్వరు ఈ రోడ్డు వేయలేదు ప్రజెంట్ ఇప్పుడు కూడా. దీన్ని మెయింటెనెన్స్ అన్ని మేమే చేసుకుంటున్నాము. ఈ రోడ్డులో కూడా మాకేంటంటే ఇప్పుడు వాల్ కొట్టింది ఇక్కడ సార్. ఈ రోడ్డులో మన ఉన్న ప్లేస్ ఇది. అయితే ఈ రోడ్డులో ఎస్ సార్, ఈ రోడ్డులో మాకు ఏంటంటే సార్ మేము యాంటీలో ఒక 600 విల్లాలు ఉన్నాయి. పక్కన టౌన్ స్క్వేర్ అని చెప్పి ఒక 200. ఇక్కడ వచ్చే ఇది ఒక 650 ఎన్క్లేవ్, మొత్తం ఒక 10,000 మంది సార్. ఇక్కడ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మార్నింగ్ బోట్ వచ్చి చూస్తే 11 అపార్ట్మెంట్ హైరైజ్ టవర్స్ 11 ఇవన్నీ అవే. సో మాకు హైరైజ్ ఇది. మార్నింగ్ టైం చూస్తే మాకు వెహికల్స్ వెళ్తాను, 2 వీలర్ వెళ్ళటానికి టైం లేదు. ఇప్పుడు ఇది రోడ్డు ఉన్నదాన్ని సమస్య క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే రిజాల్వ్ చేయాలి కానీ ఇంకో సమస్య తెచ్చి పెడుతున్నారు మాకు. మేము అడిగేది ఏంటంటే ఏదైతే 4A ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడే రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 40 ఫీట్ నుండి తెచ్చి మా 60 ఫీట్ లో కలుపుతున్నారు.
4A ఎగ్జిట్ నుండి ఇక్కడ ఉన్న మల్లంపేట లోపల మొత్తం ఉంది 20 ఫీట్ రోడ్డే. ప్లస్ ఇంకోటి ఒకటే సార్, మీ ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మల్లంపేట వాస్తవులు మేమేమంటలేదు సార్, వాళ్ళకి కూడా మేమేమంటున్నామంటే అందరం కలిసి వస్తే ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఏది మన రెడ్డి ల్యాబొరేటరీస్ నుండి ఉన్న ఇదే 100 ఫీట్ రోడ్ సార్. డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లిమిటెడ్. ఎస్, ఇది 100 ఫీట్ రోడ్డు. 4A ఎగ్జిట్ నుండి డైరెక్ట్గా ఇదొక 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ 4A ఎగ్జిట్ నుండి మన బాచిపల్లి మెయిన్ రోడ్ అదొక 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఈ రెండు వచ్చి ఇదే మెయిన్ రోడ్ ఏదైతే మియాపూర్ 200 ఫీట్ రోడ్ కలిసిద్ది. మాకున్నటువంటి ఈ 60 ఫీట్ రోడ్ ఇక్కడ కలుస్తుంది. ఈ 100 ఫీట్ 50 మీటర్స్ డిఫరెన్స్. బట్ 50 మీటర్లే. మళ్ళీ మాకు ఇక్కడ న్యూగా ఒక 2 టవర్స్ పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. 33 ఫ్లోర్స్, ఈచ్ టవర్ 33 ఫ్లోర్స్. అంటే ఇక అసలు మేము ఇక్కడ ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా? ప్లస్ మేము అడిగేది ఏంటంటే, ఈ 100 ఫీట్ రోడ్ ఏమైంది ఇప్పుడు? ఈ 100 ఫీట్ రోడ్ మేము వెళ్ళి రంగనాథ్ గారిని వీళ్ళందరిని హైడ్రా కమిషనర్ గారిని వాళ్ళని కలిసి 100 ఫీట్ రోడ్ కొంచెం ఇది చేస్తే బాగుంటుంది కదా అంటే, అదే ఇదేమంటారంటే, ఇది అంతా మా ఇంటర్నల్, మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేస్తామా, పోండి మీకు సంబంధం లేదు. వాళ్ళకి అదేం లేదు సార్. మాకు మేము ఎందుకంటే సార్ లేదు లేదు ఉంది సార్ మాస్టర్ ప్లాన్ లో. అంటే ఇక అట్లా అంటే గవర్నమెంట్ ఏది చేసినా మనం ఏం చెప్పలేం సార్. ఇది 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 సార్ ఈ రోడ్డు. ఇదిగోండి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్డు. ఇది వచ్చేసి మీకు ఈ రోడ్డుకి కలుస్తుంది. మేము అడిగేది ఏంటంటే, ఈ 10,000 కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీరు వేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ల కోసం మేము న్యాయంగా ఉండి, మేము గత 14 సంవత్సరాల నుండి మేము ఒక చిన్న లోకల్ బాడీస్ నుండి కూడా ఏం హెల్ప్ తీసుకోలేదు. ఈవెన్ మా స్ట్రీట్ లైట్లకు అయిన పవర్ బిల్ కూడా మేమే పే చేసుకుంటున్నాం. మా రోడ్లు మెయింటెనెన్స్ ఇవన్నీ 14 సంవత్సరాల నుండి మేము ఉండి మంత్లీ 25 lakhs ఖర్చు పెట్టుకుంటున్నాం. గవర్నమెంట్కి బర్డెన్ అవ్వకూడదని చెప్పి. ప్లస్ మా దాంట్లో ఉన్నది అది గ్రీన్ బెల్ట్ బఫర్ జోను. మేము ఎవరైనా టెనెంట్ రెంట్కి ఉండేవాళ్ళకి కూడా ఏదన్నా ఇల్లు అమ్ముతుంటే ఓనరు 10 years దాటితే మీరు పలానా టైంకి వేకేట్ చేయాలని చెప్తారు. మాదే అంత సడన్ ఆల్ ఆఫ్ పొద్దున వచ్చి ఒక 500 మంది పోలీసులు హైడ్రా వాళ్ళు వీళ్ళు గందరగోళం చేసి గోలగొట్టింది కదా మీదే గోడ. అవును సార్, గతంలో అటు చివర ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ది అది రాంగ్ ప్లేస్. అక్కడ ఏదన్నా ఉంటే అది కట్టుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అది రాంగ్ ప్లేస్. ఆయనే కట్టించిండు. లేదు సార్, ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు. ఇక్కడ మాకు జనరేటర్ ఉండేది, అది తీసి అక్కడ పడేశారు పక్కన. అదిగోండి అక్కడ పడేశారు. దాని కింద మాది ఎలక్ట్రికల్ లైన్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. మాకు 14 years బ్యాక్ ఇదంతా కంప్లీట్ అయినాక పోతే లేదా ఇప్పుడు పవర్ పోతే జనరేటర్ సార్, జనరేటర్ లేదు. కరెంట్ పోతే కాదు, మా జనరేటర్ ఏదైతే ఉందో దానికి స్ట్రీట్ లైట్స్ లింక్అప్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలో స్ట్రీట్ లైట్స్ కావాలి కదా సార్. ఇప్పుడు ఆ జనరేటర్ తీసి పక్కన పడేశారు. మా 600 ఫ్యామిలీస్కి సంబంధించిన ఈ స్ట్రీట్ స్కేట్కి నైట్ పవర్ లేదు. మాకు అది కూడా ఏంటంటే, ఈ గోడ కూల్చేటప్పుడు మాకు అంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అంతకుముందు సీసీ కెమెరాస్ ఇనాగ్రేషన్కి వచ్చి డీసీపీ, ఏసీపీ, లోకల్ బిఎస్ వీళ్ళందరూ వచ్చి అసలు చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని పొగిడిన వాళ్ళు. మాకేదన్నా కన్సర్న్ ఉంటే మా రెసిడెంట్స్ కానీ మా అసోసియేషన్ కానీ మాకంటే ఆ పాత వాళ్ళు పెట్టారు అక్కడ అనుకున్నాం. కానీ ఇట్లా వచ్చి సరే ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే డిస్టెన్స్ తగ్గుతుంది ఆ ఎగ్జిట్ నుంచి అన్నది ఒక లైన్. ఇప్పుడు ఇదెవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంది? ప్రగతి నగర్ 4A సార్, ఇదేంది ఎగ్జిట్ 4A అవుటర్ టు ప్రగతి నగర్. ఇది ఎగ్జిస్టింగ్ రూట్, నడుస్తున్న రూట్. ఈ రూట్ ప్రకారం గూగుల్ మ్యాప్ ప్రకారం 7.32 కిలోమీటర్స్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇది ఎగ్జిట్ 4 నుంచి ప్రగతి నగర్ ఇక్కడ వరకు. ఓకే, 7.32 కిలోమీటర్స్ వస్తుంది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే, ఇది యాంటీలియా రోడ్ నుంచి ఈ గేటెడ్ కమ్యూనిటీ నుంచి వెళ్తే యాక్చువల్గా వచ్చేది 6.65. వాళ్ళు ఏమంటున్నారంటే 3 kilometers అవుతుంది అంటున్నారు. అంటే 5 kilometers ఎగ్జాక్ట్లీ. అది ఇదంతా ఫాల్స్ అలిగేషన్. అది అఫీషియల్ ఛానళ్ళలో పబ్లిక్ చేస్తున్నారు. సో మిస్లీడ్ చేస్తున్నారు జనాలంతా. మిస్లీడ్. ఇది ఒక 600 మీటర్లు మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ ఇది చూడండి, ఇది మీరు చూస్తే ఇది 20 feet 30 feet రోడ్లకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది 100 feet రోడ్. ఓకే, డిస్టెన్స్ వైజ్ 600 తగ్గినా కానీ టైం వైజ్ అసలు ఏ మాత్రం తగ్గదు, పెరుగుతుంది. ఇప్పుడు మాకు అందరికి మాకు అందరికి కావాల్సిన సొల్యూషన్ ఇదండి. ఓకే, ఇది మాస్టర్ ప్లాన్ లో ఉన్న 100 feet రోడ్ రెడ్డి ల్యాబ్స్ పక్కన ఉండదు. ఇది 4A నుంచి ఇది ప్రగతి నగర్ కనుక మనకి ఈ రోడ్ కనుక ఓపెన్ చేసి మనం చేస్తే 6.16 ఇవన్నిటి మీద బెటర్. తర్వాత చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఇది ఎవరు మాట్లాడలేదు. దీని గురించి ఎవరికి కూడా మల్లంపేట వాసులకైనా ఎవరికైనా ఐడియా లేదు. బేసిక్గా వీళ్ళు అందరూ మిస్లీడ్ చేసి ఇక్కడ 5 kilometerల డిస్టెన్స్ తగ్గుతుందని చెప్తున్నారు. అది అవాస్తవం. సో
సో ఇది గూగుల్ మ్యాప్ మీరు అఫీషియల్ గా తీసిందే ఇది. అవును. ఇది మీరేం తయారు చేసింది తయారు కాదు. చేసింది కాదు. సో నెక్స్ట్ హాస్పిటల్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు మల్లంపేట వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని. ఓకే, ఉన్నది ఇది చూడండి, ఇది కూడా మల్లంపేట నుంచి హాస్పిటల్ ఏంది? ఇక్కడ ఉన్న మాకు మేజర్ దగ్గర హాస్పిటల్. ఓకే, మమత ఇది మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్. ఓకే, సో డైరెక్ట్ మల్లంపేట నుంచి మమతా హాస్పిటల్కి వెళ్ళడానికి 2.3 కిలోమీటర్స్. ఓకే, ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు 2.3 కిలోమీటర్స్లోనే మేజర్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. వాళ్ళు క్లెయిమ్ చేసేది మాకు యాంటీలైన్ నుంచి వెళ్తే చాలా దగ్గర అవుతుంది అంటారు, కానీ వాస్తవం వచ్చేసి 4 కిలోమీటర్లు. మీరు డబుల్ అవుతుంది. చిన్న రోడ్లకి వెళ్ళి లోపలికి వెళ్ళి రావాల్సి వస్తుంది. డబుల్ అయినప్పటికీ ఈ 60 ఫీట్ రోడ్లో ఇటుపక్క 10 ఫీట్ అటుపక్క 10 ఫీట్లు కార్లు పార్క్ చేసినప్పుడు మిగిలేది హార్డ్లీ మిగిలేది ఇటు 10 ఫీట్ మాత్రమే మిగులుతుంది. 10 ఫీట్లో అంబులెన్స్ కానీ ఈ ట్రాఫిక్ కానీ అన్ని వెహికల్స్ ఒకేసారి వస్తే మీరు ఎక్కడ ఈ 4 కిలోమీటర్స్ మీకు హాఫ్ అన్ అవర్ పడుతుంది, అక్కడ 2 కిలోమీటర్స్ అయినా కూడా మీకు 1 అవర్ పడుతుంది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని అనలైజ్ చేయకుండా ట్రాఫిక్ సమస్యలు చూడకుండా డైరెక్ట్గా ఎవరో చెప్పారు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లకు వాళ్ళు అమ్ముడు పోలేదు, యాక్షన్ చేసినా కాలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే మా బఫర్ జోన్లను ఆ జోన్లను ఓపెన్ చేసేసి మీరు రోడ్ ఓపెన్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టేసి కనీసం మాకు క్లెయిమ్ చేసుకోవడానికి ఏదో ఎవరితోనో మాట్లాడుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా, అవకాశం లేకుండా దౌర్జన్యంగా ఇలా చేయడము. ఏ నియోజకవర్గం అండి ఇది? ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మరి ఎమ్మెల్యే వచ్చిండా? మీ ఎమ్మెల్యే అపోజిషన్ బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా ఆయన. ఎవరు ఏ పొలిటికల్ లీడర్లు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. అది ఏం రీజన్ ఏమో తెలియదు. ఎందుకు హైడ్రా అంటే అందరూ భయపడుతున్నారో మాకు తెలియదు, కానీ ఏ పొలిటికల్ లీడర్ కానీ ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి మీరు ఏమైంది, మీ పరిస్థితి ఏమైంది, ఇట్లా ఓకే మేము ప్రజలు కాదా సార్? మేము ప్రజలే కదా, మేము తెలంగాణలో ఉండే ప్రజలు, మేము ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాం, మేము కడుతున్నాము. అందరూ ఆ లేఅవుట్లో మీరు కొట్టేలా మీరు గేటెడ్ ఏం మాట్లాడినా గేటెడ్ కమ్యూనిటీ కాదు, గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీకి అవునో కాదో 12-14 సంవత్సరాల ముందు మేము అనుకున్నది గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, మాకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశమే, కానీ ఇంత టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఉండే 90% ఎవరికి తెలియదు సార్. మాకెవరు చెప్పలేదు. పోనీ గేటెడ్ కమ్యూనిటీ కాదు అంటే ఆ కాంపౌండ్ వాళ్ళకి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? అప్పుడే ఇవ్వకున్నామనంటే మాకు తెలియదు, మేము కొనుక్కోండము. 14 సంవత్సరాల తర్వాత నెల కష్టపడి 25 లక్షల రూపాయలు మేము మెయింటైన్ చేసుకుంటుంటే 14 సంవత్సరాల తర్వాత మీరు ఇమీడియట్గా మీరు గేటెడ్ కమ్యూనిటీ కార్డు కొట్టేయండి వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఈ చుట్టుపక్కలంతా ఒక స్క్వేర్ ఫీటు ఒక గజము అతి తక్కువ రేట్లు, స్క్వేర్ ఫీట్ 2000 రూపాయలు ఉండే రోజుల్లో ఇక్కడ 6000 రూపాయలు ఇచ్చి కొన్నాం. సిటీ డెవలప్మెంట్కి మాత్రం అలాంటి వాళ్ళు కావాలి. ఒకసారి సిటీ డెవలప్ అయ్యి 12 సంవత్సరాల తర్వాత మీకు అక్కడ సైట్లు వేసుకోవడానికి ఇది గేటెడ్ కమ్యూనిటీని హెచ్ఎండిఏ బ్రోచర్లో గేటెడ్ కమ్యూనిటీ అని ఉండే కదా, అది బ్రోచర్ ఏది? హెచ్ఎండిఏ బ్రోచర్ ఇద్దాక ఉండే కదా మీ దగ్గర. హెచ్ఎండిఏ బ్రోచర్లో మీరు గేటెడ్ కమ్యూనిటీ అమ్మి అని ఇక్కడ మాలోనే ఆల్ ద గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ అప్లికబుల్ ఇన్ గిఫ్టెడ్ ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఫర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ ఓన్లీ పర్మిజబుల్ అని చాలా క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారు. పట్టుకోండి. సో వీళ్ళు హెచ్ఎండిఏ నేను ఇంతకుముందు చూపించిన ఆ హెచ్ఎండిఏ లేఅవుట్ ఆ ప్లాట్లు అమ్మే క్రమంలో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎగ్జిస్టింగ్ ఒక్క నిమిషం ఎగ్జిస్టింగ్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీ అని గవర్నమెంటే ఇక్కడ ఇది లేఅవుట్ చేసేటప్పుడు పెట్టింది. అంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇది కొంటారని. ఇప్పుడు హెచ్ఎండిఏ బ్రోచర్లో చూడండి సార్, ప్రణీత్ గేటెడ్ కమ్యూనిటీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు కూడా ఉంది సేమ్ వెబ్సైట్ లో. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఇంతకుముందు ఇది ఇండస్ట్రియల్ జోన్ కింద ఉన్నది, దాని తర్వాత వీళ్ళు హెచ్ఎండిఏ తీసుకొని దీన్ని లేఅవుట్ చేసింది. అసలు రెసిడెన్షియల్ ఏరియా కాదు ఇది. ఆ లేఅవుట్ చేసేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కాదని చెప్తే మేము అప్పుడన్నా అవేర్నెస్ ఉండేది కదా. సరే ఇప్పుడు కోర్టు ఏమన్నది? కోర్టు ఎవరు చూస్తున్నారు? కోర్టు ఏం చెప్పింది? నిన్న చెప్పింది సార్. కోర్టుది ఏమైందంటే జడ్జి గారు హీరింగ్ అంటే నేను ఆన్లైన్లో చూశాను, మాకు ఇంకా ఆర్డర్ రాలేదు. మేము జడ్జిమెంట్ పాస్ చేసేటప్పుడు చూసాము. వాళ్ళని హైడ్రా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఉన్న రోడ్డుని ఆక్యుపై చేసి కబ్జా చేసి గోడ కట్టారు అంటున్నారు. కబ్జా చేసి అది ఆల్రెడీ హైడ్రా అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు. మేము అది కూడా మీకు ఇస్తాము. ఇది అంతకుముందు ఇక్కడ ఏంటంటే మాకు ఎలక్ట్రికల్ యాడ్ ఉండేది, బిఫోర్ ఫొటోస్ కూడా ఇస్తాము. వాళ్ళు అడిగారు హైదరాబాద్లో ఇన్ని చాలా రోడ్లు ప్రాబ్లం ఉంది కదా, మీరు 1 డేలోనే అంత అర్జెంటుగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఏంటంటే లేదు మాకు రోడ్డుకు సంబంధం లేదని హైదరాబాద్ చెప్పారు. మేము ల్యాండ్ ఓన్లీ మేము వాల్ కోలగొట్టినా ఉన్నారు. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుతుంటేనే వెళ్ళిపోవాలి కదా హైడ్రా ఇక్కడ నుంచి. ఇంకా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఉండి రోడ్డు వేయించింది కూడా వాళ్ళే ఉన్నారు, ఫుటేజెస్ ఉన్నాయి ఇస్తాము. మరి నిన్న కోర్టులో అయితే మాకు సంబంధం లేదు రోడ్డుకి, ఆల్రెడీ ఉన్న రోడ్డుని కబ్జా చేస్తే మేము వాళ్ళు తీపిచ్చామన్నారు. మీరు చూడండి అక్కడ ఉన్న రోడ్డు ఇప్పుడు మీరు అన్ని పడేసి ఉన్నాయి కదా, అంత పెద్ద ఐఆర్ అఫీషియల్స్ హైడ్రా తరపున వచ్చినటువంటి ఆ లాయర్లు రిప్రజెంటేటివ్స్ ఆ విధంగా అబద్ధం చెప్తుంటే మా సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ప్రశ్న చేయాలి?
కనీసం అది కూడా నిన్నే తెచ్చారు, ఆ వెహికల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఏం టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ వీడియోస్ గూగుల్ మ్యాప్స్ ఏమైనా తీసుకుని మీలాంటి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? 2014 నుంచి ఉన్న మ్యాప్స్ ఉండే కదా మీ దగ్గర, 2014 ఇదే కదా? 2014 మా లేఅవుట్ సార్ ఇది. అప్పుడు ఇదిగోండి ల్యాండ్ మొత్తం ఇది ఉంది. ఈ పక్క ఇదంతా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే హెచ్ఎండి లేఅవుట్ చేసింది అది లేఅవుట్ కాలే. కాల, ఇది రెడ్డి ల్యాబొరేటరీస్. ఇదిగోండి ఇది ఇప్పుడు కొట్టింది. అట్లాంటిది ఏం లేదు ఏం లేదు లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కట్ చేసింది రోడ్డు. ఓకే, ఇది చేసింది సార్. ఇది 14. మీరు వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. సార్ వాళ్ళకి కూడా ఇచ్చాం. ఇదిగోండి తర్వాత 15కి వచ్చిన డెవలప్మెంట్. అంటే మాది ఏదైతే లేఅవుట్ హెచ్ఎండి లేఅవుట్లోనే తీసుకున్నారు. ఇదిగోండి ఈ రోడ్డు అప్పుడు ఫామ్ చేసింది ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఫామ్ చేసిన రోడ్డు. ఇంతవరకు ఒక చిన్న ఇటుక రాయి ముక్క కూడా ఎవరు గవర్నమెంట్ అథారిటీస్ ఏమి చేయలేము. మేమే మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూడండి ఇది మొత్తం వచ్చినాయి. ఇప్పుడు ఈ లేఅవుట్ అప్పుడు కూడా లేదు 15కి కూడా. ఓకే, అప్పుడు మా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మా విల్లాస్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ ఇండస్ట్రియల్ జోన్. ఇదిగోండి 18కి కూడా సేమ్ అట్లానే ఉంది. ఇదిగోండి ప్లేస్ ఇది చూడండి, ఇది ఖాళీ బాట ఉంది మాది. ఇదిగోండి మాది వచ్చేసి ట్యాంక్ 1. ఇది అంతా మా లోపల ఏం లేదు, బయట నుండి ఉండేది. ఏది రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి వాళ్ళని పట్టుకోవట్లేదు. ఇదిగోండి మాది స్టిల్ అప్పటికి ఇదిగోండి వెళ్ళాలని మా కంప్లీట్ అయిపోయినాయి. 100 ఫీట్ రోడ్ ఇదిగోండి సార్, 100 ఫీట్ రోడ్ ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చిండ్రు సార్. ఇది 2018 సార్. 18 తర్వాత ఇదిగోండి ఇది 2022లో కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇక్కడ కూడా అప్పుడు కూడా ఏం లేదు. అప్పుడు కూడా ఏం లేదు సార్. అది సార్. ఇది సడన్ గా ఇప్పుడు ఏదైతే లేఅవుట్ చేసిన కాడి నుండి అలాగే రోడ్డు కోసం ప్రయత్నం చేసి, అంటే ఈ మన సార్ జడ్జి గారు కూడా ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అది చేయమన్నారు. మేము అడిగేది ఏంటంటే 4 వీక్స్ ప్యాసేజ్ బంద్ చేయమన్నారు. అయినా కానీ ఓపెన్ ఉంది మరి. అది ఉంటే మాకు పోలీస్ వాళ్ళు లోకల్ వాళ్ళు మాకు మీ కోర్టు ఆర్డర్ వస్తే మాకు అది ఇస్తే వెళ్తాం అంటున్నారు. హైడ్రా వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ మాకు రాలేదు, అది ఇస్తే వెళ్తాం అంటున్నారు. మాకు అది తెలియదు. అంటే జనరల్గా మాకు తెలిసిన నాలెడ్జ్లో అంతకుముందు మేము లాస్ట్ ఇయర్ నిన్న వచ్చిందేమో కదా, అంటే ఆర్డర్ 24 అవర్స్ అన్నారు. బట్ ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో హైడ్రా లాయర్స్ వాళ్ళందరూ కోర్టులో ప్రెజెంట్ అయ్యారు కదా సార్, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోతుందిగా. మన ఏదైతే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి వెళ్ళిపోతుందిగా. అయినా పొద్దున కూడా వర్క్ చేయడానికి వచ్చారు. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. పొరపాటున కూలగొట్టమని ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ కాపీ వచ్చేదాకా కూడా ఆగరు కదా. 6 గంటలకు 7 గంటలకు కూలిపోద్ది అదే. మీరు మాట్లాడండి. సో మీరు అందరు ఇక్కడే ఉన్నారండి? అవును సార్, ఇక్కడే ఉన్నాం సార్. ఇది యాక్చువల్గా సడన్ గా ఈ వెహికల్స్ వచ్చేసి సార్, డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్స్, పోలీస్ వెహికల్స్ వచ్చేటప్పటికి అప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చి హైడ్రా వాళ్ళు ఈ గోడ మీరు ఆల్రెడీ కబ్జా చేశారన్నారు. కానీ ఈ ప్రైవేట్ ప్రాపర్టీలో ఏ ఒక్క ల్యాండ్ కూడా గవర్నమెంట్ నుండి భూసేకరణ చేసింది కాదు సార్. ఇట్స్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ హైడ్రా వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ కబ్జా చేశారంటానికి ఇది ప్రభుత్వ ఆస్తులు కాదు. పోనీ హైడ్రా వాళ్ళకున్న బాధ్యత ఏంటి? ఈ వాటర్ ఫ్లో లో లెవెల్ ఏరియాస్ మీరు ప్రొటెక్ట్ చేయమన్నారు, లేక్స్ కబ్జాలు ఉంటే చూడమన్నారు, గవర్నమెంట్ అసైన్డ్ భూములు ఏమన్నా ఉంటే మీరు వాటిని కబ్జా చేస్తే చేయమన్నారు. అలాంటివి ఏమీ లేకుండా ఏ పరిధితోటి హైడ్రా ఎక్కడొచ్చి మా గోడ కోలుగొట్టింది? ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ఎంత అనాథరైజ్డ్గా గోడ కోలుగొట్టేయటం ఏంటండి? అది కూడా కాకుండా కేవలం వాళ్ళకున్న పరిధిలో గోడ కూలగొట్టడం వరకు మాత్రమే. విదిన్ 2 అవర్స్ రోడ్ కూడా లే చేసేసారు సార్. మాకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మేము కొద్దిగా టైం ఇవ్వండి, మేము అది ఆల్టర్నేటివ్గా పక్కన పెట్టుకుంటామన్నా కానీ ఏమీ వినకుండా ఆడవాళ్ళని చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా. హైడ్రా వాళ్ళు, పోలీస్ వాళ్ళు సార్. పోలీస్ వాళ్ళు ఏమంటారంటే హైడ్రా వాళ్ళు వచ్చారంటే వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అండి, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము వచ్చామంటున్నారు. వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా కూర్చున్న ఆడవాళ్ళని లాగేసేయటము. మేము ఏమీ అనలేదు సార్, అది పక్కకు జరుపుకోవడానికి మాకు వ్యవధి ఇవ్వండి. ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. పవర్ పోయింది సార్, వాళ్ళు రాగానే అక్కడున్న హై వోల్టేజ్ లైన్స్ ఈ జనరేటర్ తీగానే పవర్ పోయింది. ఆ వాటర్ లైన్స్ కూడా డ్యామేజ్ అయింది. వాళ్ళు రావటం ఈ సీసీటీవీ కెమెరాలు పవర్ ఆఫ్ చేసేసారు సార్. ఫస్ట్ పవర్ లేదు, మాకు ఆఫ్ అయిపోయినాయి సార్ సీసీ కెమెరాలు. అంటే అక్కడ కరెంటు హై వోల్టేజ్ తీసేశారు, పవర్ పోయింది. కనీసం అది అడ్జస్ట్ చేసుకునే టైం ఇమ్మన్నా కానీ టైం కూడా ఇవ్వలేదు సార్. మీకు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అన్నారు. అసలు మీ నోటి ఆర్డర్ ఏది సార్ అంటే అవి మీకు అన్ని చూపించాల్సిన అవసరం లేదు మాకు, మీరు కబ్జా ఉందన్నారు. అసలు కబ్జా సమస్య లేదు సార్ ఇక్కడ. ఇంకొకటి సార్, మీ ద్వారా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చాలామంది మమ్మల్ని ట్రాల్ చేస్తున్నారు. ఈ ప్రణీత్ యాంటీలియాలో ఉన్న వాళ్ళందరూ కబ్జా చేసుకుని కట్టుకున్న ల్యాండ్లో ఉంటున్నారు, వీళ్ళందరూ కబ్జాదారులను చూపిస్తున్నారు. దయచేసి మీ మీడియా ముఖంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే
మేమందరము డబ్బులు పెట్టి ప్రైవేట్ ప్రాపర్టీలో కొనుక్కున్న ల్యాండ్లు అండి ఇవి. ఎక్కడ కబ్జాలు కానీ ఏం చేయలేదు సార్. ఒకవేళ మేము కబ్జా చేసామంటే పోనీ ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్స్ అంటే మీరు నష్టపరిహారం ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇది మీరు స్వాధీనం చేసుకునేటప్పుడు ఎవరికి ఇచ్చారు నష్టపరిహారము, ఎవరు తీసుకున్నారు మీ దగ్గర నుండి? వీటికన్నిటికీ సమాధానం లేదు సార్. కేవలం ఏంటంటే సామాన్య ప్రజలం కాబట్టి వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు సార్. మీరందరూ దయచేసి మా కమ్యూనిటీకి న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్. సో విషయం ఏంటంటే హైదరాబాద్లో చాలా ఏరియాల్లో కనీసం రోడ్లు లేవు, కానీ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ రోడ్డు వేసి పడేసిండు. కూలగొట్టుడే ఆలస్యం రోడ్డు వేసిండు. సో अगर कोई ऐसा इंसिडेंट हो जाता है तो कौन रिस्पॉन्सिबल है? यहाँ लेडीज हैं, चिल्ड्रन है, बच्चे चलाते हैं साइकिल, उधर किड्स प्ले एरिया है. इस टाइप से कल को कोई बस है, ऑटो निकलेगा, कोई प्रॉब्लम होगा तो कौन उसको आंसर करेगा? जी देखिए, ये देखिए, मतलब एक प्रॉब्लम छोटा सॉल्व करने के लिए जो कि सॉल्यूशन भी नहीं है उसके लिए ये वॉल तोड़ दिया रेजिडेंशियल सोसाइटी का. ये इंडिविजुअल प्रॉपर्टी है नहीं, ये कॉमर्शियल प्रॉपर्टी है नहीं, ये एक रेजिडेंशियल सोसाइटी है जो 10 साल से एग्जिस्ट कर रही है. आप वहाँ पे आके बिना डिस्कशन के कैसे तोड़ सकते हैं? और आपने तोड़ दिया, उसके बाद आप रेजिडेंट्स की बात भी नहीं सुन रहे हैं कि एटलीस्ट ये तोड़ा है, आप उसको वेट करिए, आप रोड बना रहे हैं. बाचूपल्ली फ्लाईओवर 3 साल से नहीं बन पा रहा है, इतने एक्सीडेंट हो रहे हैं, लोग मर रहे हैं. ये एक रोड ही बचा है सारा ट्रैफिक प्रॉब्लम सॉल्व करने के लिए. मतलब कुछ तो आप गवर्नमेंट ऑफिशियल्स हैं तो कुछ तो सेंस लगाइए कि आप क्या बोल रहे हैं, क्या कर रहे हैं, कहाँ कर रहे हैं. मतलब एक आप चक्कर यहाँ लगा लीजिए सोसाइटी में, कहाँ आपको दिख रहा है कि कोई एनक्रोचमेंट है? कोई एनक्रोचमेंट है? कुछ है? इट्स अ पीसफुल सोसाइटी. मतलब जस्ट बिकॉज कि दे वांट टू डू इट, दे आर डूइंग इट. They have to look around where they are doing, to whom they are doing, right? సో ఇట్లా చూడండి ఒకసారి. మీరేనా ఏమడిగారు మీరు? కూడా చూపిస్తాను. అక్కడ గోడ పగలగొడుతుంటే మేము ఇక్కడ కూర్చున్నాం, సైలెంట్ ప్రొటెస్ట్. నేను అంటున్నా కూడా మేము సైలెంట్ గా కామ్ గా మా ఏరియాలో మేము కూర్చున్నాము. మీరు గోడ చేసుకోండి, మాకు గోడ గురించి కాదు. మీరు అది ఏమనుకుంటున్నారు, అట్లీస్ట్ మాకు టైం ఇవ్వండి. మా ఎగ్జామ్స్ టైము, ఆ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. ముందు రోజు ఉమెన్స్ డే అండి, ఉమెన్స్ డే, ఉమెన్కి అంత రెస్పెక్ట్ ఇంత రెస్పెక్ట్ అది ఇది ఇన్ని చెప్తారు. కూర్చునున్నాం, కూర్చుంటే బలవంతంగా లేపేసి బయటకు లాగేసి ఇంకా అంతే, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి తోసేయడమే, తోసేసినట్టే. ఇంజురీస్ కూడా అయ్యాయండి. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళ హోల్డ్ చేయడం, అన్ని ఇంజురీస్ కనిపించు, ఇలా గట్టిగా పట్టుకొని లేపడంతో ఇక్కడ అన్ని మజిల్స్ అని పట్టేసి అవన్నీ పని. మేము ఏమైనా ప్రొటెస్ట్ చేస్తుంటే, వాళ్ళకి ఎగనెస్ట్గా వెళ్తుంటే, వాళ్ళు చేస్తున్నదాన్ని ఆపుతుంటే అనుకోవచ్చు. మా ఏరియాలో మా ప్రాపర్టీలో మేము కూర్చుని కామ్గా కూర్చుని ఉంటే కూడా వాళ్ళు అలా లాగేసి హ్యూమిలియేట్ చేసి మీరు వెళ్ళిపోవాలి. ఇంకా అండ్ సోషల్ మీడియా అయితే అసలు చెప్పక్కర్లేదు. ఏదో మేమేవో పెద్ద పెద్ద కబ్జాలు చేసేసినట్టు లేడీస్ని ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారండి. మీరు ఓవర్ యాక్షన్ చేస్తుంది అది అసలు ఇంకా చెప్పలేని కూడా చెప్పలేము, అంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు కింద కమెంట్స్ చదువుతున్నారేమో, వాటికి కూడా రంగనాథ్ టీం పెట్టిండు. ఎవరెవరు కమెంట్ ఎట్లా పెట్టాలి, ఎవరెవరు ఎట్లా తిట్టాలన్నది రోడ్డు కబ్జా చేసింది తీసామని అఫీషియల్ హైడ్రా వెబ్సైట్ లో పెడుతున్నారు. మాకు రోడ్డే లేనప్పుడు ఇంత పెద్ద బ్యూరోక్రాట్స్, ఐపీఎస్, ఐఏఎస్ చదివిన వాళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే ఎక్కడ దేశంలో ఎక్కడ న్యాయం ఉంది? చదువుకుని ఇంత డబ్బులు పబ్లిక్ మనీతో పెట్టి శాలరీస్ తీసుకుంటా ఇంత చేస్తుంటే సామాన్య మానవులు బెదిరిస్తున్నారు. పోలీసులు ఏమన్నా వస్తే మా వీడియోలు తీసుకుంటాం, మేము ఏమన్నా అడిగితే మీది గోలగొట్టి చాలా గొప్ప విజయం సాధించడం అంటున్నారు. చాలా హైడ్రా ఇన్ యాక్షన్. కాదు మా జనరేటర్ ఇంకా అక్కడే ఉంది, చూడండి మా జనరేటర్ అక్కడ ఉంది. డ్రోన్స్ పెట్టి వీడియోస్ తీశారు, డ్రోన్స్ పెట్టి వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో గత 3 రోజులుగా మేమందరం ట్రోల్ అవుతున్నాం సార్. మమ్మల్ని లాగేవి, మమ్మల్ని ఇసిరేసేవి అవన్నీ కూడా వాళ్ళు తీశారు. మీ రిలేటివ్స్ బయట ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కదా మమ్మల్ని. అందరూ మాకు పొద్దున్నుంచి మాకు కాల్స్ చేశారు, అందరూ కాల్స్ చేస్తున్నారు. మేము ఎలా ఉన్నాము, మా ఇల్లు పాడగొట్టారని కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి. ఆ లెవెల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎంట్రెన్స్ లో డ్రోన్ లో నుంచి తీశారు సార్. అండ్ ఒక బైక్ అతను మొత్తము వీడియో తీసుకుంటూ ఇదంతా ఈ వే మీరు వెళ్ళాలి అని చెప్పి బాచుపల్లి నుంచి మల్లంపేట ఓపెన్ అయిందని చెప్పి చూపించాడు. అండ్ వీడియోస్ ఫర్ సో క్లారిటీగా, ఎంత క్లారిటీగా ఉన్నాయంటే సార్, ఇట్స్ ప్రీ ప్లాన్డ్ వన్. ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్ లో చేసేసారు సార్ వాళ్ళు. వస్తాము, రోడ్డు వేస్తాము, మామూలుగా మొబైల్లో తీస్తే బ్లర్ ఉంటుంది కదా సార్, అలా ఏ వీడియోస్ లేవు. అఫీషియల్ అంటే
అప్డేటెడ్ అన్నమాట. అంతా అప్డేటెడ్ వర్షన్లో అయిపోయింది. ఇట్స్ ఎ ప్లాన్ వన్ సార్, చేశారు, రోడ్ వేసేసారు వాళ్ళు. ఇప్పుడు మీకు అంతా ఏమనిపిస్తున్నది అంటే ఇది సినిమా స్టైల్లో ఒక రౌడీలు వచ్చినట్టు ఒక గ్యాంగ్ వచ్చి మీద పడ్డట్టు అంటే ఇది గవర్నమెంట్ చేసిన పని యాక్చువల్గా ఇది గవర్నమెంట్ చేసినట్టు ఉన్నదా గవర్నమెంట్ చేసినట్టు అనిపిస్తున్నదా? ఇప్పుడే 2 నిమిషాల్లో జనం అంతా కావాలని ఇప్పుడు 33 సార్లు తిరుగుతున్నారు సార్ ఇక్కడే కార్లు. ఇక ఇప్పుడే వీళ్ళే కావాలని గొడవ పెట్టుకోవడానికి అదే కారు ఇలా వీళ్ళు వెళ్ళి మళ్ళీ అలా బయట అటువైపు ఉన్న వాళ్ళు ఆ సైడ్ వాళ్ళు కావాలని మాఫియా వాళ్ళు, పొలిటికల్ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు కావాలని ఇన్స్టిగేట్ చేయడానికి ఒకటే అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మళ్ళీ అందరినీ పంపించి ఇట్లా అందరూ ఇప్పుడు ట్రాఫిక్ సడన్ గా పెరిగింది. ఇప్పటివరకు ఎవరు లేరు, ఇప్పటివరకు ఇప్పుడే పెరిగింది అంతా కూడా. లేడీస్ అందరూ అక్కడ కూర్చున్నారండి, లేడీస్ అందరూ అక్కడ కూర్చున్నారు. మేడం అందరూ కూర్చుంటే ఇక్కడికి వచ్చి సెల్ఫీ వీడియోలు అన్ని తీస్తున్నాడు. మేడం గట్టిగా పెరుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నాడు. మేము వెనక తరిమాము, నేను ఇంకో 3 సెక్యూరిటీ. అడిగితే ఏంటి అంటే మా సైట్లు ఉన్నాయి, మా సైట్లు నేను వీడియో తీసుకుంటే మీకేం ప్రాబ్లం, మీరు వీడియో చూపించండి, మా లేడీస్ అందరూ పడ్డారంట. ఇన్స్టాగ్రామ్లో లేడీస్ ఉన్నారు, ఆ వీడియోస్కి వాటికి వీటికి ప్రాబ్లం లేదు, ఇప్పుడు మీ లేడీస్ తీసే మాకేం ప్రాబ్లం, మా ఇంట్లో లేడీస్ లేరా అంట. సో మా ఇంట్లో లేడీస్ లేరా, మీ ఇంట్లో లేడీస్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా ఇక్కడికి వచ్చి వీడియో తీసుకున్నప్పుడు ఇంత సెక్యూరిటీ లేకుండా ఇన్నిసార్లు లోపలికి వచ్చి తీసుకుంటుంటే చూడండి, వచ్చి ఇక్కడికి వచ్చి చూడండి లేపేస్తాం, దాంట్లో లేపేస్తాం అంటున్నారు. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కదా పిల్లలంతా చోట, ఈ చిన్న పిల్లలందరినీ ప్రొవోకేట్ చేసి అక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా బయట ట్యూషన్కి వెళ్తాం అంకుల్. సో చాలా లేట్గా వస్తాం, 9:30కి అలా. మొన్న ఈ 1-2 days ఓపెన్ చేసినప్పుడే చాలా మంది వచ్చేసి 2-3 అబ్బాయిలు చాలా మంది బండిల మీద వచ్చేసి మమ్మల్ని క్యాట్ కాలింగ్ చేశారు. మాకు చాలా భయం వేసి మమ్మీ డాడీని పిలవాలంటే కూడా టైం లేకుండే, ఎందుకంటే జనరేటర్ తీసేశారు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, అండ్ మొహాలు కూడా కనిపించలే. బేసిక్గా మాకు ఇక్కడ సేఫ్టీ ఇప్పుడు లేకపోతుంది కదా అంకుల్. ఇప్పుడు అలా రోడ్ ఓపెన్ చేశారు, మేము అసలు పొద్దున్న స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఓపెన్ చేసేసారు. చాలా మంది చూస్తే అంకుల్ ఆంటీస్ని చాలా మందిని తోసేస్తున్నారు. మాకు ఇక్కడ సేఫ్టీ కోసమే కదా అంకుల్ ఇక్కడికి వచ్చింది. చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్ని బిల్డ్ చేసుకున్నారు, మెమరీస్ని చేసుకున్నారు, అది అలా అంతా వచ్చేసి ఎలా కూల్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మేమైతే ఇట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలిసింది ఎవరు లోపల ఉంటారు ఎవరు బయట ఉంటారో. కానీ ఒకవేళ చిన్నపిల్లలు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉండి ఒకవేళ కొంచెం వాకింగ్ చేయాలని బయటికి వస్తే వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఉంటారో. అండ్ చాలామంది వచ్చేసి మమ్మల్ని ఫిల్మ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎలా అయినా హరాస్ చేస్తారని చూస్తున్నారో కూడా మాకు తెలుస్తలేదు. సో అది మొత్తం ప్రాబ్లం అయిపోతుంది అంకుల్. అండ్ చాలా మంది చాలా ఫైట్ చేస్తున్నారు, బట్ దెన్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ రెస్పెక్ట్ టు దెమ్ అండ్ దే ఆర్ జస్ట్ హరాసింగ్ దెమ్ అండ్ అబ్యూజింగ్ దెమ్, విచ్ ఇస్ ఎంటైర్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఇవన్నీ మీరు చూసారా? ఎట్లా రియలీ ఒఫెండెడ్ ఆల్సో. మేము చాలా మంది దే ఆర్ సేయింగ్ దట్ చాలా మంచిగా అయింది, చాలా మంచిగా అయింది, వీళ్ళకి అలానే అవ్వాలి, వీళ్ళు అంతా డబ్బులు ఇచ్చుకొని కొనుక్కున్నా. ఆబ్వియస్గా డబ్బులు ఇచ్చుకొనే కొనుక్కుంటాం, బట్ దెన్ దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ. ఒక లీగల్ ల్యాండ్ మీద మేము కొనుక్కున్నాం. వాళ్ళు అట్లా కామెంట్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. వాళ్ళకి మా సిచ్యువేషన్లో లేనప్పుడు దే డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్. యు నో హైడ్రా? యా వీ నో. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చి అక్కడ కూల్ చేశారు అండ్ మేము రైట్ఫుల్ గానే అక్కడ వెళ్ళి లీగల్ యాక్షన్స్ తీసుకొని చేసాం. ఇక్కడ వచ్చేసి అండ్ వచ్చేసి పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళందరినీ తోసేస్తుంటే వీ ఫెల్ట్ రియలీ సాడ్ బికాస్ పోలీస్ ఆర్ మెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ కదా. ఇఫ్ దే కమ్ అండ్ దెన్ దే పుష్ లీగల్ ఆక్యుపెంట్స్ లైక్ దిస్, హౌ కెన్ దే డూ దట్? ఉమెన్ చిల్డ్రన్ అని లేదు, ఉమెన్ అని లేదు, మెన్ అని లేదు, చిన్న సీనియర్ సిటిజన్స్ అని లేదు, ఎవ్వరు లేదు. అందరినీ తోసేస్తా, అందరినీ హరాస్ చేసేస్తా, అందరిని అబ్యూస్ చేస్తా ఉన్నారు. అండ్ లాస్ట్ టైం వాళ్ళు వీడియోస్ చూసావు కదా, మనం ఏ క్లాస్ అమ్మను? నేను 10th అంకుల్. 10th క్లాసా? హైడ్రా ఇన్ యాక్షన్ అని పెట్టి మీద అక్కడ అన్ని కూల్ చేసి దాని డ్రోన్స్ ఎగరేసి వీడియోస్ తీసి ఇవన్నీ చేశారు కదా. ఇక్కడ నుంచి కూడా తీశారు 12 years నుంచి. అండ్ ఒక ఇద్దరు ఎవరో అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటా, ఒకవేళ లోపల వాళ్ళకి సేఫ్టీ లేదంటే ఒక అన్నుండి ఇంకా సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అన్న సెక్యూరిటీ? ఒకవేళ వాళ్ళని వచ్చి చేయమని అన్న అట్లా అయితే ఇక్కడ మేము సెక్యూరిటీ వాళ్ళ లైఫ్స్ కూడా రిస్క్లో ఉన్నాయి కదా. ఒకవేళ మర్డరర్స్ అలా వస్తే మేమేం చేస్తాం? వాళ్ళ లైఫ్స్ కూడా రిస్క్లో ఉంటాయి కదా. వాళ్ళు కూడా దే థింక్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఆల్సో కదా. సో ఇట్స్ నాట్, వాళ్ళు ఓకే చేస్తున్నారు వీడియోస్, దే హ్యావ్ ద రైట్ టు టేక్ వీడియోస్, బట్ దెన్ దే డోంట్ హ్యావ్ ద రైట్ టు. సో ఇదంతా గవర్నమెంట్ చేసింది, ఇదంతా గవర్నమెంటే చేసింది.
సో గవర్నమెంట్ అంటే పీపుల్స్ గవర్నమెంటే కదా, అంటే ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ కదా, వాళ్ళు మన కోసం చేయాలి కానీ మన అగేన్స్ట్ చేయకూడదు కదా. వీళ్ళు ఇట్లా చేస్తుంటే ఎట్లా? మేము ఇక్కడ చాలా సేఫ్టీ సెక్యూరిటీగా చాలా సంతోషంగా పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ ఉంటుందని ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళు ఇట్లా అన్నోటీస్ వచ్చేసి మొత్తం కూల్చేస్తుంటే వీ ఫీల్ రియలీ టార్గెటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఆంటీ చెప్పినట్టు హైడ్రాకి దే హ్యావ్ నో పర్మిషన్ టు లేదా రోజ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మా మమ్మీ డాడీ కూడా మాకు చెప్తారు కదా అంకుల్ ఇట్లా చేయొచ్చు కాదని. సస్పెండ్ ద నోటీస్ డేటెడ్ ఆన్ 5th అని వచ్చి ఇప్పుడే అప్డేట్ అయింది సార్. to suspended the notice dated 5/3/2026 bearing LR number 464 Hydra and to consequently direct the third respondent, ever third respondent? Hydra. Third respondent Hydra to refrain from taking any further steps in demolishing the compound wall or from laying any road through the demolished portion of APR Pranav Antila. సో రోడ్డు కూడా వేయడానికి లేదు అని చెప్పింది, ఆపమని చెప్పింది. సిచ్యువేటెడ్ ఎట్ సర్వే నెంబర్ 31, 34, 37, 38, 54 and 55 ఆఫ్ బాచుపల్లి విలేజ్, నిజాంపేట్ విలేజ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ, పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ది ప్రెజెంట్ రిట్ పిటిషన్. సో ఇది అయిపోయింది, డిస్పోజ్ చేసింది. సో ఇది ఫైనల్ రిట్ పిటిషన్ మీద వచ్చిన ఆర్డర్ అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు గోడ మీరు క్లోజ్ చేయాలి. మరి ఎవరు క్లోజ్ చేయాలి ఇప్పుడు దాన్ని? వాళ్ళనే చేయమన్నారు. యాక్చువల్ గా హెచ్ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కట్టిమని మేము అడిగాం. మాకు గోడ ఇదంతా ఏదో ఇప్పుడు ఫర్దర్ గా దాన్ని ఏం చెప్పే ఫర్దర్ పెండింగ్ ఉందండి? నెక్స్ట్ ఏమైనా వాయిదా ఉందా? 4 వీక్స్ తర్వాత 4 వీక్స్. యా యా యా. ఫస్ట్ ప్రేయర్ ఏంటంటే మాకు ఇప్పుడు అదే అంతే అంతే. మా ఫస్ట్ ప్రేయర్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా, మా జనరేటర్స్ ఇవన్నీ తీసి పక్కన పడేశారు. అవన్నీ వాళ్ళు పెట్టాలి కదండి. దాని కింద మా వాటర్ లైన్ మాకు 2 రోజులు అయింది వాటర్ వచ్చి, ఏదో ఆల్టర్నేట్ చేస్తున్నాం. ప్లస్ 2 రోజుల నుండి పవర్ లేదు. మా జనరేటర్ పెడితేనే మాకు వస్తుంది. స్ట్రీట్ లైట్ కొంచెం దూరం జరగండి. కొంచెం ఒక మాట చెప్పేస్తాను. 2016-17 2016-17లో హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్ చేశారు. వాళ్ళకి గిఫ్ట్ చేసిన ప్లాట్లు అరౌండ్ 27 ప్లాట్స్ ఆక్షన్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ అప్పుడు మార్కెట్ వాల్యూ అరౌండ్ 20,000 ఉంది. 20,000ది వాళ్ళు ఆక్షన్లో దాదాపు 50,000 దగ్గర అమ్మారు. ఎందుకని? గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి పెట్టి అమ్మారు. అప్పుడు మా కొలీగ్స్ చాలా మంది కొనుక్కున్నారు, బ్యాంక్ వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు. ఈ ఫెసిలిటీ అంతా చేయడానికి మా అందరు ఓనర్స్ ఒక్కొక్కళ్ళు 5 నుంచి 6 లక్షలు ఖర్చు అయింది. వాళ్ళు మనకు బిల్డర్కి ఇచ్చాం. ఇదంతా కలిపి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అమ్మారు. ఈవెన్ పక్క ప్లాట్లు అమ్మేటప్పుడు కూడా వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అడ్జసెంట్గా ఉందని చెప్పేసి హై రేట్ వస్తుందని చెప్పేసి అమ్మారు. ఇప్పుడు వచ్చేసేసి ఇది మాస్టర్ ప్లాన్ లో ఇది రోడ్డే లేదు కదా, మాస్టర్ ప్లాన్ లో రోడ్డే లేదు కదా. మాట్లాడతామమ్మా. ఓకే మీరు చెప్పండి సార్. మా కాలనీలో దగ్గర 300 సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా ఊరికనే ఏదో కోట్లు వచ్చి ఇక్కడ కొనుక్కోలేదు సార్. వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకుని వచ్చి ఇది సేఫ్ ప్లేసు, సెక్యూరిటీగా మా అందరికి మధ్యలో ఉండొచ్చు అని చెప్పి రిటైర్మెంట్ డబ్బులన్నీ దీని మీద పోసి కొనుక్కున్నాను సార్. మేమందరం మమ్మల్ని మేము వచ్చి 14 years అయింది సార్. ఫస్ట్ ఈ కాలనీలోకి వచ్చింది మేమే. అసలు ఎటువంటి రాత్రి 11 అయినా 12 అయినా మాకు ఫుల్ సెక్యూరిటీగా మా పిల్లలు నడిచినా వాకింగ్ చేసినా, ఆఫీసుల నుంచి లేడీస్ రాత్రి 9-10కి వస్తారు, వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసినా రాత్రి 11 అయినా మాకు అసలు ఇబ్బంది లేదు సార్. మా భయం అనేది లేదు. కానీ ఇప్పుడు ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ గోడకు కూల్ చేసేసి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడు చేసి మాకు చాలా ఇప్పుడు ఇదంతా ఎవరు పూడుస్తారు సార్? ఇదంతా ఎవరు పూడుస్తారు? ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఆ గోడ పగలగొట్టినప్పుడు ఏం పట్టించుకోవాలి. మా సేఫ్ సెక్యూరిటీ కింద మేమే కట్టించుకున్నాం అక్కడ. ఇప్పుడు ఇదే ప్రాబ్లం సార్. మేము ఇది తీసుకున్నప్పుడు లాంచింగ్ స్టేజ్లో తీసుకున్నాం సార్. సో అప్పుడు మేము కట్టింది 70 to 80 lakhs డిపెండ్. ఇక్కడ 120 నుండి ఉన్నాయి సార్. అందరూ 300 square yards చూసి డబ్బున్నోళ్ళు అంటున్నారు, కానీ 120 square yards స్టార్టింగ్ విల్లా ఇక్కడ. సో బడ్జెట్లోని కొంచెం వస్తుంది, సెక్యూరిటీలో ఇండిపెండెంట్ హౌస్లో ఉండొచ్చు అని మేము తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు 200 square yards ల్యాండ్ ఇక్కడ వాచ్పల్లిలో కావాలంటే 35 lakhsకి వస్తుంది. మా దగ్గర కూడా సరిపడగా డబ్బులు లేవు సార్. మేము లోన్కి వెళ్ళాం.
మాకు లోను గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అని నాకు 85 lakhsకి లోన్ అప్రూవల్ వచ్చింది. 35 lakhs ఉన్న ల్యాండ్ అయితే 85 lakhs లోను గవర్నమెంట్ ఎలా అప్రూవల్ చేస్తుంది? ఏ బ్యాంక్ ఎలా అప్రూవల్ చేస్తుంది? బ్యాంక్స్ అన్నీ చెక్ చేసుకుంటాయి కదా. బ్యాంక్ కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ అనే మాకు 85 lakhsకి లోన్ అప్రూవల్ చేసింది. మా లోన్ ఇప్పటికీ తీరలేదు సార్. మా లోన్ తీరకముందే వచ్చి మాది గేటెడ్ కమ్యూనిటీ కాదని చెప్పి కొట్టెళ్ళిపోతున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఏంటంటే వేరే వాళ్ళ లబ్ధి కోసం వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని ఈ గోడ కూలింది అంతే. లేకపోతే ఆగమేఘాల మీద ఏమైనా ఉన్నదా అండి అసలు సాయంత్రానికి రోడ్డు పడేది? ఎన్ని రోడ్లు ఇదే బాచుపల్లి మల్లంపేట ఏరియాలో దరిద్రమైన రోడ్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి రోడ్లు వేసేంత సినిమా చేసారంటే ఏదో ఒకటి ఉంది కదా. మళ్ళీ దట్టు వల్ల రంగనాథ్ కదా. రంగనాథ్ అంటే మామూలుడు కదా, రేపు ఎంపీగా పోటీ చేయాలి. కాకినాడ నుంచో ఎక్కడి నుంచో అంతా రెడీ చేస్తున్నాడు, మొత్తం రెడీ చేస్తున్నాడు డంప్ అంతా. మరి అంతే కదా, అంతకు మించి ఏమనుకోవాలి ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు 4 వారాల సమయం లోపు మీరు ఇక్కడ అసలు ఎలాంటివి చేపట్టడానికి వీల్లేదు. మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు చెప్తుంది. మరి ఇప్పుడు టేక్ ఇన్ హైడ్రా ఇన్ యాక్షన్ అన్నావు కదా, మరి ఇప్పుడు కోర్ట్ ఇన్ యాక్షన్ అని పెట్టు. కోర్ట్ ఇన్ యాక్షన్ అని ఒక వీడియో పెట్టి ఇప్పుడు ఈ వీడియోనంతా నీ దాంట్లో ప్లే చేయి. ప్రజల డబ్బులతోని యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఛానల్ నడిపిస్తూ ప్రజల ఆస్తులని ధ్వంసం చేస్తూ, ఎక్కడో చదివిన నేను అప్డేటెడ్ కాసిం రజ్వీ అని. అట్లున్నది పరిపాలన, ఈ నాయకులు, ఈ రంగనాథ్ పనితీరు. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు. ఆ కాసిం రజ్వీ అట్లా యుద్ధం చేసిండు, జనాల మీద చంపిండు జనాన్ని. ఇప్పుడు ఈ కాసిం రజ్వీలేమో సోషల్ మీడియా వచ్చింది, అప్డేటెడ్ జేసీబీలు వచ్చినాయి, బుల్డోజర్లు వచ్చినాయి, వాటితోనూ యుద్ధం చేస్తున్నారు అదే జనం మీద. తేడా ఏం లేదు ఇక్కడ. ఎంత అన్యాయం ఇది! మీరు చేయాల్సిన పని చాలా ఉన్నది. మీరు చేయాల్సిన కూలగొట్టాల్సిన రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన వెంచర్లు, చెరువుల్లో కట్టిన వెంచర్లు, విల్లాలు, వాటి పని పట్టండి ఫస్ట్. ఆ పని చేయకుండా ఇప్పుడు రెడ్డి ల్యాబ్ బోర్డు దాంట్లోంచి పోయిన 100 feet రోడ్ ఎందుకు దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయరు? అది మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డు కదా. ఈ రోడ్డు అసలు ఈ రోడ్డు వెళ్ళిన దగ్గర రోడ్డు అని ఎట్లా మీరు మాట్లాడుతున్నారు? వెబ్సైట్లో పోస్ట్ చేశారు హైడ్రా. ఓ అయ్యా, చూడండి హైడ్రా వెబ్సైట్ డైరెక్ట్ గా చూడండి. మేము గూగుల్ మ్యాప్ ద్వారా పెట్టినాము. 5 kilometers ఎక్కడి నుండి తగ్గింది సార్? 3 kilometers అంటుండే ఆయన. 5 kilometers 8 ఇప్పుడు ఆయన కార్ ఇచ్చి పంపించాలా, లేకపోతే మొత్తం తిరుగుతాడు. కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఒక్కళ్ళు కూడా లేదు. ఇక్కడ హెచ్ఎండిఏ ప్లాట్స్ అమ్ముకోవడం కోసం అని చెప్పేసి రోడ్డు పగలరు. ఈ సేమ్ హెచ్ఎండిఏ హైడ్రా మీద ప్రెజర్ పెట్టి ఈ గోడ పాల్గొట్టారు. సేమ్ హెచ్ఎండిఏ 2022 జనవరిలో ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. 4 సంవత్సరాల నుంచి సేమ్ హెచ్ఎండిఏ అది మెయింటైన్ బై అది కన్స్ట్రక్షన్ అంతా హెచ్ఎండిఏ చేత జరుగుతుంది. ఆ హెచ్ఎండిఏలో 4 సంవత్సరాలు 650 meters ఫ్లైఓవర్ కట్టడానికి ఆల్రెడీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదు. ఈ బాచిపల్లి, నిజాంపేట ప్రజలు వర్షాకాలం నానా ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు. ఆ గుంటలు, వాటిల్లో బురదలో వాటిలో చాలా ఇబ్బంది పెడితే ముందు అది కంప్లీట్ చేసుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయి కదా. అదేం పట్టించుకోకుండా ఏదో ఎవరో బెనిఫిట్ కోసం ఆ ప్లాట్లు అమ్ముకోవడం కోసం అని చెప్పేసి మమ్మల్ని పడగొట్టి అది ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ ఫ్లైఓవర్ కానీ రోడ్లు కానీ ఇంపార్టెంట్ క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అవును, అక్కడ వర్షం నీళ్ళన్నిటి వస్తాయి. చెప్పండి, మీరు ప్రెసిడెంటా? సార్ మీరు మాది ఇంకో సైడ్ అంటే ఒక చిన్నది మీకు జస్ట్ మా ప్రెసిడెంట్ గారు మాట్లాడే ముందు మీకు ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సార్ ఇది ఇక్కడ హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ అని ఇచ్చారు సార్ మన యాంటీలియా. ఇటు పక్క రోడ్డు గోడ కొట్టేసిండు. మరి ఇటు పక్క ఇంకో సైడ్ 11 అపార్ట్మెంట్లకి మా అద్దులో 11 అపార్ట్మెంట్కి ప్లాన్ ఇచ్చిండ్రు. ఏదైతే ఇప్పుడు మాకు ఇంకో బోర్డర్లో 11 టవర్స్ ఉన్నాయి. ఇటు పక్క ఏమన్నా ఓపెన్ ప్లేస్ ఉందని గోడ కొట్టిండు. అటు పక్క 11 టవర్స్ ఉన్నాయి. అది వచ్చేసి హైట్ 15 feet 16 feet హైట్ ఉంటుంది. మరి మాకు అటు రోడ్లు మరి అవన్నీ అంటే వాళ్ళకి లబ్ధి చేకూరింది కాబట్టి అటు పక్క ఇచ్చేసారు. అంటే అడ్డగోలు పర్మిషన్స్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఆ వాటర్ మొత్తం వచ్చి మాకు లాస్ట్ 3-4 lines మునిగిపోతున్నాయి. ఒకప్పుడు పెద్ద వాల్ పడిపోయింది. ఏ గవర్నమెంట్ అథారిటీస్ వచ్చి మాకు ఆ వాల్ మేమే కట్టుకున్నాం. ఆ పక్కన ఉన్న బిల్డర్స్తో అడిగి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మేమే కంప్లీట్ చేసాం మొన్న. ఏది మాకు వచ్చేది రైనీ సీజన్ వస్తే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది సార్. ఇల్లులు మునిగిపోతారు. ఓకే, మీరు ప్రెసిడెంట్ కదా ఈ టోటల్ దానికి మొత్తం ప్రెసిడెంట్. సో మీరేం చెప్తారు? లాస్ట్ కంక్లూడ్ చేద్దాం.
ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఈవెన్ హైడ్రా అధికారులకు కానీ జిహెచ్ఎంసీ కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఫైనల్గా. ఇప్పుడు ఈ కాలనీల మీద పడి ఇవి కాదు మనం చేయాల్సింది. మనం ప్రభుత్వానికి మనం సేవ చేయడానికి, జనాలకు మనం సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి చిన్న చిన్న కాలనీలని, కమ్యూనిటీలను వీళ్ళ మీద పడి 20 ఫీట్ల రోడ్లను, 30 ఫీట్ల రోడ్లను వెకేట్ చేయించడం కాకుండా చిత్తశుద్ధి మనకు ఉన్నది కాబట్టి మీరు కూడా హైడ్రా వాళ్ళు కూడా మీరు సజెషన్ ఇవ్వాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వాలి. మీరు చేయాల్సింది ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు పక్కన ఒకటే 100 ఫీట్ రోడ్ ఉన్నది, దానికి కనుక వెకెట్ చేయించేస్తే ఈ మల్లంపేట వాళ్ళకి కానీ ఈవెన్ బాచిపల్లి వాళ్ళకి కానీ మధ్యలో ఉన్న కాలనీ వాళ్ళకి కానీ మొత్తానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాచిపల్లి టు మల్లంపేట ఒక రోడ్ ఉంది, ఎగ్జిట్ 4 రోడ్, అది 100 ఫీట్ రోడ్. అది ఏమైపోయిందంటే మొత్తం నేరో అయిపోయింది, కబ్జా అయింది. మీరు చూసినట్టయితే ఈ ఐటీసీ వరకు ఉంటుంది, ఐటీసీ నుంచి మొదలు పెడితే ఎగ్జిట్ 4 వరకు మొత్తం నేరో 20 ఫీట్ల రోడ్ అయింది. 20 ఫీట్ల రోడ్ ఏవైతే కబ్జాలు ఉన్నాయి, కబ్జాలు ఇప్పుడు కొట్లాడుతుంది కూడా, ఇక్కడ నుంచి రోడ్ కావాలని కొట్లాడుతుంది కూడా వాళ్ళే. అక్కడ కబ్జాలు, ఇక్కడ మధ్యలో ఫ్లాట్లు కబ్జాలు, లేకపోతే వెనక ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇన్సైడ్ బిజినెస్, ఇదంతా వాళ్ళు కావాలని ఇదంతా ఇది ఒక పెద్ద ఇది దాన్ని పెట్టేసి కావాలని కొంతమందిని ముంగట పెట్టేసి. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ కదా దీనికి, లోకల్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ, ఆయన అధికారంలో లేడు, అపోజిషన్ మీతో రావాలి కదా, అంటే అవతల ఓట్లు పోతాయి అనుకుంటున్నావు. మరి ఉండొచ్చు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. అందరికి చెప్పాము, ఎవ్వరు రాలేదు. ఎలక్షన్ శంబీపూర్ రాజు ఇక్కడే ఉంటాడు కదా, ఎవ్వరు రాలేదు. ఎమ్మెల్సీ గారికి రాలేరు, ఎమ్మెల్యే గారు రాలేదు, ఈవెన్ వేరే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా ఎవ్వరు రాలేదు. అందరికి ఇంటిమేట్ చేశాం కానీ ఎవ్వరు రాలేదు. వాళ్ళు ఏమంటున్నారు ఇంటర్నల్ గా, అంటే వాళ్ళు చెప్పేది ఇంటర్నల్ గా మీరు లీగల్ గా ఫైట్ చేసుకోండి, లీగల్ గా చూసుకోండి అనే మాట మాట్లాడుతారు తప్ప ఫ్రంట్ లైన్ లో ఉండి మాత్రం ఎవరు రావట్లేదు. అది బీజేపీ లేదు, ఎవరు ఏ పార్టీ లేదు. ఇంకొక పర్సన్ వచ్చేసి నేను బీజేపీ మనిషిని, నేను లేపేస్తా, ఆయన మా మామ అవుతాడు, ఎంపీ గారు మా మామ అవుతారు, లేకపోతే ఇంకో పక్కన లీడర్, చిన్న లీడర్ ఉంటారు, వాళ్ళు మా కాకలు అవుతారు. తెల్లారేసరికి మీ యాంటీలో ఎంపీ ఎవరు, ఈటెల రాజేందర్, ఆయనకి చెప్పలేదా? చెప్పాము, ఆల్రెడీ ఫాలోఅప్ చేశారు వాట్సాప్. నేను చెప్పలే కానీ మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు కానీ రాలేదు, ఎవరు రెస్పాన్స్ లేదు, రాలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మేము ఇక్కడ ఈ మూమెంట్ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎంట్రన్స్ మల్లంపేట్ టు సో ఫస్ట్ ఈ మూమెంట్ నుంచి మేము డిస్టెన్స్ క్యాలిక్యులేట్, వీడియో తీసుకుంటూ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ దాకా ఫస్ట్ ఇక్కడ నుంచి మన మల్లంపేటలో బస్ స్టాండ్ ఉంది, అక్కడ దాకా చేస్తే 1.56 కిలోమీటర్స్ వచ్చింది. మళ్ళీ ఆ పాయింట్ నుంచి తీసుకొని మల్లంపేట్ 4A ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ దాకా ఎగ్జిట్, అక్కడ తీస్తే 0.76 కిలోమీటర్స్ వచ్చింది. మేము ఇది చేసాం. మీతో ఏం చేస్తారంటే ప్రగతి నగర్ కమాండ్ నుంచి అక్కడ చుట్టూ తిరిగి వచ్చాం, మొత్తం ప్రగతి నగర్ మల్లంపేట బాచుపల్లి సర్కిల్ చుట్టూ తిరిగి వస్తే వాయా ప్రగతి నగర్ మల్లంపేట వెళ్తే 6 కిలోమీటర్స్ ఉంది, ఎగ్జాక్ట్ 6. లోపల నుండి వెళ్తే 6.32, 300 మీటర్ డిఫరెన్స్. 300 మీటర్స్ కూడా రోడ్ ఎంత దరిద్రంగా ఉందో మీరు వెళ్ళి చూడొచ్చు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. వీడియో ఒక 2 కార్లు పక్క పక్కన వెళ్తే ఇంకో మనిషి నడవడానికి కూడా ప్లేస్ లేదు. బస్ స్టాండ్ గల్లీ లోపల నుండి ఆ గల్లీ లోపల ఇంకో గల్లీ ఉంది, ఆ గల్లీ లోపల ఇది కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ వాడుకుంటారంట. ఎలా వాడుకుంటారు వాళ్ళు? 300 మీటర్లకి గోడ పగలదు. 2 కార్లు వస్తే పట్టు అన్న ప్లేస్, అక్కడ 2 కార్లు వస్తే పట్టు. అలాంటివి వీళ్ళు బస్సులు వేసుకుని వస్తారంటే ఇవన్నీ అయితే ఎలా అయితే చెప్పండి. ఇంకొక పాయింట్, మేము ఈ ల్యాండ్ ని కబ్జా చేసి 2015లో కట్టామంటున్నారు కదా. ఎగ్జిట్ 4A 2023లో ఓపెన్ అయింది, అంటే 8 సంవత్సరాల ముందే ఎగ్జిట్ 4A వస్తుందని తెలిసి మేము గోడ కబ్జా చేసి కట్టేశాం. అంటే జనాలకి రీసెర్చ్ చేసే ఓపిక, ఓపెన్ చేసి గూగుల్లో ఎతికే టైము ఏమీ లేదు. ఏది వస్తే ఇన్ఫర్మేషన్ అది నమ్మేసి జనాల మీద విరుచుకుపడుతున్నారు. ఆ కామెంట్స్ చూడండి, మీరు అక్కడ ప్రజలు మాట్లాడుతున్న కామెంట్స్ చూడండి, బాగైంది, లేకపోతే ఇలా కబ్జా చేస్తారా, ఇంత అన్యాయంగా చేస్తారా ప్రభుత్వాల భూముల్ని అని మాట్లాడుతున్నారు. ఒక్కసారైనా ఓపెన్ చేసి జస్ట్ గూగుల్లో, నేను ఎవరిని ఈ డేటా వెళ్ళమని చెప్పట్లేదు, గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి, మీకు డేటా అదే ఇస్తుంది. ఆ మాత్రం టైం కూడా లేదు జనాలకి. ప్రగతి నగర్ నుండి 4A గేట్ ఇది 5.94, నాట్ ఈవెన్ 6, 5.94, 6.32 డిఫరెన్స్ ఎంత మీరు చూసుకోండి. ఇంకోటి మేము రోడ్ కూడా బాగాలేదంట. రోడ్ ఇదే మేము వీడియో తీస్తాం, చూపిస్తాం మీరే. చూడండి, ఇది రోడ్ ఇక్కడ నుంచి. ఇది గోడ గోడ నేరో. మీరే చూడండి, 2 కార్లు వస్తే పట్టే ప్లేస్ ఉంది అసలు అక్కడ లేదు. 20 ఫీట్ రోడ్ అది. ఆ రోడ్ కూడా మళ్ళీ బాగాలేదు, 10 మొత్తం రాళ్ళు ఉన్నాయి. రోడ్ వేస్తారేమో కానీ ప్లేస్ ఎక్కడ ఉంది అసలు? రోడ్ వేస్తారు సరే, ప్రైవేట్ అండి మొత్తం. ఇల్లులు ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంది. అంటే ఒక న్యూస్ ఛానల్ వాడు ఒక డేటా, ఒక న్యూస్ పేపర్ మీరే చూడండి రోడ్ ఎలా ఉంది. మినిమం డేటా కూడా చేసుకోడా సార్? ఇది పరిస్థితి. సో రంగనాథ్ గారు ఇప్పటికైనా హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది. సో కాబట్టి మీరు ఇక దుకాణం బంద్ చేయండి.
ఇంకా ఏదైనా మార్గం చూడండి, పక్కనే 100 ఫీట్ రోడ్డు, ఆ రెడీ ల్యాబ్ అని పక్కకు దోయండి, ఎందుకంటే ఇది రెడ్ జోన్ కంపెనీలా కనబడుతున్నది. ఇక్కడ మొత్తం ఏరియా వాళ్ళంతా దీని మీద కంప్లైంట్స్ ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. ఈ కంపెనీని ఎత్తేయండి అవసరం అయితే, దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు, జనాల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. అందులో ఉన్న 100 ఫీట్ రోడ్ని తీసుకొచ్చి ఆ బాచుపల్లి రోడ్డు కలపండి. సో దీనివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మహా అయితే రెడ్డి ల్యాబ్ బోర్డుకి కబ్జా చేసిన ఆ ఏరియా పోతుందేమో కావచ్చు, వాడు కబ్జా చేసిండి ఇన్ని రోజులు లాభపడ్డాడు కాబట్టి వదిలేయండి ఇక. సో ఆ ప్రయత్నం చేయండి, రేవంత్ రెడ్డిని ఒప్పించండి, అందరూ కలిసి కూర్చోండి. వీళ్ళైతే వదిలిపెట్టేలాగానైతే కనబడతలేరు. 600 ఇండ్లు ఉన్నాయి, అనవసరంగా అన్యాయం చేయకండి. ఇది మల్లంపేట వాళ్ళకో ఇంకెవరికో ఇబ్బంది అయ్యేది కాదు, వాళ్ళకు కూడా మంచి అవకాశం ఆ 100 ఫీట్ రోడ్డు. దాని గుండా ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డుని మీరు తీసే ప్రయత్నం చేయండి. ఈ సోషల్ మీడియాలో పెట్టుడు, హైడ్రా ఇన్ యాక్షన్ అనడు. హైడ్రా ఇన్ యాక్షన్ అయితే మన తొలి వెలుగుని కూడా యాక్షన్, ఇప్పుడు యాక్షన్లోకి వచ్చినాం కదా. 600 ప్లాట్ ఓనర్స్, ఈ విల్లాల ఓనర్లు కూడా యాక్షన్లోకి దిగితే గవర్నమెంట్ కూడా ఉండదు కదా. సో ఇవన్నీ కూడా గమనించాలా. ప్రజల యాక్షన్లోకి దిగిరు ఇప్పుడు ఆల్రెడీ. ప్రజల యాక్షన్లోకి దిగితే హైడ్రా ఉండదు, రేవంత్ రెడ్డి కూడా ఉండడు. సో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఖమ్మంలో ఏం జరిగింది, మేము యాక్షన్లోకి దిగినాము, అక్కడ మీరు తల వంచాల్సిన అవసరం వచ్చింది. సో తక్షణమే ఈ చెత్త పనులు పక్కన పెట్టి మంచి పనులు ముందలేసుకోండి, ప్రజలకు కొంచెం మంచి చేసే ప్రయత్నం చేయండి. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి.